ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. చపట్టని హీరోయిన్ ఉంది, కానీ నేను యాక్చువల్లీ మూవీకి చెప్పాలంటే మూవీ స్టోరీలో హీరోయిన్ ఇంపార్టెన్స్ లేదు. సో తనని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాడు, అంతేగాని ఎక్కువ రోల్ లేదు, తనది ఎక్కువ యాక్టింగ్ లేదు. ఒక సాంగ్ ఇచ్చిండు అంతే మూవీ హీరోయిన్తోని. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఓవరాల్ సీనరీ చాలా బాగుంది, ఫైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ చెప్పాలంటే. ఎవరిది? కార్తిక్ది సూర్యది అసలు కాంబినేషన్ ఫేస్ టు ఫేస్ రాలేదు, చాలా బాగుంది. ఓపెన్ చెప్పాలంటే ఫస్ట్ నుంచి మూవీ కొంచెం లాగింగ్ ఉందన్నా కదా, చూసి సూర్య అనేది మైండ్లో పడిపోయింది. ఎండింగ్ 10 నిమిషాలు ఏదన్నా అంతే కదా, కామెడీ వచ్చినప్పుడే బాగుంటుంది అన్నట్టు. ఎండింగ్ 10 మినిట్స్ ఎంట్రీ మంచిగా అనిపించింది. ఆ 10 మినిట్స్ రోల్ చాలా బాగా చేశాడు. ఆయన ఆల్రెడీ ఇలాంటి మూవీస్ చేసిండు కదా, కార్తిక్ 2-3 మూవీస్, ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ సూపర్. ఆయన యాక్టర్ సూపర్, అలా తమ్ముడు ఇద్దరు డిఫరెంట్ యాక్టింగ్. అది సెకండ్ మూవీలో తెలుస్తుంది. అదే రైవలరీ ఉంటుంది, బ్రదర్స్ మధ్యలో రైవలరీ, చాలా బాగుంది. పార్ట్ 2 డెఫినెట్లీ వస్తుంది, అందులో చూపించాడు, మూవీలోనే చూపించాడు. పార్ట్ 2 ఎండింగ్ చేయలేడు. నేను అదే షాక్ తిన్నా. పార్ట్ డెఫినెట్లీ, ఎందుకంటే మూవీ చూస్తేనే వీ క్యాన్ గెస్ ఇట్. అంత ల్యాగ్ ఉన్నప్పుడు పార్ట్ 2 ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ 1లో క్లోజ్ చేయలేడు. 1లో క్లోజ్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఆ మూవీ. ఎందుకంటే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4. అన్న కంగు మామూలుగా లేదు. నేను గోదావరి నుంచి వచ్చి మరీ చూస్తున్నాను. అసలు ఓ పాల ఆ సినిమా చూసారంటే మనసుకు వస్తాం, ఒంట్లో వస్తాం, ఇటే వచ్చేద్ది అనమాట. 3 రోజుల నుంచి టార్చర్ నార్మల్గా లేదు నిజంగా. ఎందుకంటే పిల్లలను టార్చర్ పెడేస్తుంది అనమాట. కొంచెం హాయిగా ఉంటుందని చెప్పి పని చేసుకుని వచ్చాను, లోపల కూర్చొని సరదాగా కళ్ళ పెట్టుకుని పడుకుందాం అనేసరికి మొత్తం ఏం లేదు భయ్యా, సినిమా లేపేసింది నన్ను. ఇదిగో ఆ హీరోయిన్ ఉంది దిశ అయితే మొత్తం చూపిస్తానే ఉంటుంది సినిమా అంతానే. ఇదిగో మరి మొత్తం అయితే సూర్యాబాయ్ అయితే మొత్తం 1 మ్యాన్ షో చేసాడు. అలా ఇలా లేదు. ఇక ఒక డైలాగ్ ఉంటుంది భయ్యా, పోరు అని, అది ఎట్టుకుంటే గూస్ బాంబ్సే మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మనసులో ఉన్నటువంటి మొత్తం బయటికి తీసి మరీ లాగాడు. 1 మ్యాన్ షో చేసాడు సూర్యాబాయ్. ఖచ్చితంగా సినిమా చూడండి, రండి థియేటర్స్కి రండి. సూర్యాబాయ్ కంగువ మామూలుగా లేదు భయ్యా, కుమ్మేసింది. పార్ట్ 2 ఖచ్చితంగా ఉంది. పార్ట్ 2 ఇంకా పెచ్చడైపోతుందని మనసారా ఆశిస్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. కంగు తింటారు అందరూ, థియేటర్స్కి వచ్చి చూడండి. అండ్ ఆ 3D ఎఫెక్ట్ అయితే కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా 3D ఎఫెక్ట్ ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇట్ వాస్ క్వైట్ అమేజింగ్. హైలైట్స్ స్టోరీ అండి. ఇద్దరు కొట్టుకుంటే ఆ కొట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళు వచ్చి మళ్ళీ కొడేసుకోవడం ఇది కామన్. బట్ కొట్టుకున్నా సరే క్షమించి దయతో, అండ్ ఆడవాళ్ళు ఎక్కడైతే అన్నారా అనగానే అబ్బా హీరో వచ్చేసి ప్రతిసారి అమ్మాయిలు ప్రొటెక్ట్ చేస్తారు, ఇది ఒక సినిమా ఫార్ములా. దీన్ని ఛేదించి ఆడవాళ్ళు మీకు ధైర్యం ఉంది, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే చాలు, ఆడవాళ్ళు వెళ్ళి ఎవరినైనా ఏమన్నా గద్ద ఎక్కగలరు, గద్ద దించగలరు అని చెప్పి మూవీలో చూపించారు. అండ్ మోర్ ఓవర్ ఒక సెంటిమెంట్, అంటే మనం చాలా స్టాండర్డ్ మూవీస్లో పెద్ద పెద్ద సినిమాస్లో చూసేది ఒక చిన్న పాప, ఈ సెంటిమెంట్తో స్టోరీ ఎండ్ అయిపోద్దేమో అని బాధపడ్డా, మళ్ళీ రీక్రియేట్ అవుతుందేమో. అసలు దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ ఎమోషన్ని, పూర్వజన్మలో జరిగిన దాన్ని సైమల్టేనియస్గా కనెక్ట్ చేస్తూ మనం అనుకునే స్టోరీ యూజువల్గా అనుకునేది కాకుండా 3-4 లేయర్స్లో ట్విస్ట్లు ఇచ్చారు. సో దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. అంటే విక్రమ్ సినిమాలో సూర్య గారిని గెస్ట్ అపియరెన్స్ లాగా, దీంట్లో కార్తిక్ గారిని లాగా. ఎవరి క్యారెక్టర్కి ఎంత ప్రెసైజ్ రోల్ ఉందో దాన్ని సమప్రదంగా అంటే కరెక్ట్గా వాడారు. ఒక సాంబార్లో ఏదైతే సొరకాయ ఎంత ఉండాలి, టమాటా ఎంత ఉండాలి, చింతపండు ఎంత కరెక్ట్గా వాడితే అద్భుతంగా గుమగుమలాడే సినిమా ఇది. ఆవిడ అసలు స్టార్టింగ్ సాంగ్, ఆవిడ ఎక్స్క్లూజివ్ బాడీ లాంగ్వేజ్, జో దిక్తా ఓ బిక్తా, ఆ కొంచెం గ్లామర్ ఉండాలి కదండి, లేకపోతే ఎట్లాగా చాలా అద్భుతంగా చేశారు ఆవిడ. అండ్ ఆవిడకి మ్యాచింగ్గా సూర్య గారి కాస్ట్యూమ్స్ కానీ, ఆయన జ్యువెలరీ కానీ, స్టార్టింగ్లో ఆ హై ఫై డాన్, ఆయన హెయిర్ అంతా వైట్ వేశారు. సో ఎక్కడ వెస్ట్రన్ యూఎస్లో ఉండొచ్చు, నేను జస్ట్ లాస్ట్ ఇయర్ 1 మంత్ బ్యాక్ అక్కడ ఉండే ఆ ఎలిగెన్స్ని ఎక్కడ తగ్గించలేదు. మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి, సూపర్గా ఉంది, సూపర్ హిట్. స్టోరీ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ ఏది హైలైట్? ఫైట్స్, సాంగ్స్, యాక్షన్ చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలు చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ సూపర్గా ఉంది 3Dలో. లైక్ సూర్య గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ వేరే కొత్త లుక్లో కనిపిస్తారు, ఎలా ఆ కొత్త లుక్ చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ గురించి 10 of 10. బాగుంది, బాగా అనిపించింది. సూర్య సార్ యాక్టింగ్ కూడా బాగుంది. పీరియాడికే బాగుంది. 3Dలో చూసాం కాబట్టి అది ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది.
నేను సాటిస్ఫైడ్. మీకు బాగా ఏ సినిమా నచ్చింది? యాక్షన్స్, ఫైటింగ్ సీన్స్, పీరియాడిక్ టైంలో ఫైటింగ్ సీన్స్ చాలా బాగా అనిపించినండే. 5కి 4. ఎలా ఉంది మేడం? సూపర్ డూపర్, చాలా బాగా అనిపించింది. సరికొత్తగా ఉంది. ఆల్మోస్ట్ సూర్య మూవీస్లో కొత్తగా కోరుకుంటారు. స్టోరీ కూడా కొత్తగా ఉంది, చాలా బాగా అనిపించింది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. పార్ట్ 2 కూడా వస్తుంది కనుక వెయిట్ చేస్తున్నాను. ఎవరిది చూస్తే మీకే తెలుస్తుంది, చూడాలి కదా. కొత్తగా ఉంది. ఆల్మోస్ట్ మంచి స్టోరీస్తో ఇప్పటి వరకు కూడా తమిళ్లోకి కాకుండా తెలుగులో కూడా ఇంతిదిగా మనం చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ అభిమానానికి తగ్గట్టుగా తన యాక్టింగు చాలా బాగా అనిపించింది. ఏంటంటే చాలా బాగుంది, ధీటుగా ఉంది. సూర్యకి ధీటుగా డైలాగులు కూడా చాలా బాగా అనిపించింది. 2 క్యారెక్టర్లు అనిపించినాయి, పాస్ట్ అండ్ ఫ్యూచర్ సెట్ అయింది, చాలా బాగుంది. స్టోరీ లైన్ కొత్తగా అనిపించింది, అంటే కొంచెం లాగ్ ఉంది, కన్ఫ్యూజింగ్ ఉందండి. పార్ట్ 2 ఉంది కదా, పార్ట్ 2 ఉంది. ఎవరో ఆల్మోస్ట్ అమ్మాయిలకి బాగా నచ్చుతాయి. నాయక అది కూడా బాగుంది. ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. కార్తీ వచ్చాడు, చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. 100 to 100,000. ఐ లవ్ సూర్య. కంగువ చాలా బాగుందండి. సూర్య అద్దరు కొట్టాడు. సూర్యకి మెసేజ్ రీచ్ అవ్వాలి. సూర్య ఫ్యాన్స్కి ఇది ఒక విజువల్ ట్రీట్. సూర్య ఇస్ 1 man షో. సూర్య తన బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశారు ఈ సినిమా. ఖచ్చితంగా సూర్య కోసం, సూర్య ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. క్లైమాక్స్ అది స్పాయిల్ చేయకండి అని ఆల్రెడీ చెప్పా, మళ్ళీ క్లైమాక్స్ గురించి అడగండి, బికాస్ క్లైమాక్స్ ఒక హైనిచ్చింది. కంగువ 2కి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పచ్చు. సూర్య కార్తీ అద్దరు కొట్టారు. అండ్ సూర్య అయితే అసలు వావ్. బాబీ డియోల్ బాగానే చేశారు, కానీ తనకి యానిమల్లో ఉన్నంత పాత్ర అయితే లేదు. చాలా బాగా చేశాడు ఇందులో కూడా. బట్ కంగువాలో ట్రైలర్లో కవర్ చేసిందంతా ఫస్ట్ హాఫ్లోనే కవర్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఇంకా అన్సీన్ అన్నీ ఉన్నాయి. సో థియేటర్కి వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. సాంగ్స్ ఓకే అండి, బీజిఎం బాగుందండి. చిన్నబాబు బాగా చేశాడండి. చాలా బాగుందండి. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. సూర్యాని ఎంకరేజ్ చేయండి. కొత్త డైరెక్టర్స్కి కూడా రాజమౌళి ఆల్రెడీ మార్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అది రాజమౌళి ఒక్కళ్ళకే కాకుండా ఇంకా కొత్తగా ట్రై చేసే డైరెక్టర్స్ అందరికీ కూడా ఎంకరేజ్మెంట్గా ఉండాలి అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి. సో ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది. నేను 4 out of 5 ఇస్తానండి. నేను సూర్య ఫ్యాన్ని. సూర్య ఫ్యాన్స్ ఖచ్చితంగా చూడండి ప్లీజ్.